హలో సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ప్రశాంత్ తర్వాత మరొక కోణంలో బయటికి వచ్చారు సార్. సో ప్రజెంట్ ఏం జరుగుతుంది సార్ మార్కెట్లో? ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే బర్రెలక్క మీద రామ్ గోపాల్ వర్మ డెరగటరీ కామెంట్స్ చేసిండు. 2023 పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ యాక్సెప్ట్ అయినాక ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ, నేషనల్ అండ్ స్టేట్ పొలిటికల్ పార్టీస్ మహిళా నాయకుల కోసం, నాయకురాల కోసం వెతుకుతున్న పక్షంలో ఈ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి డెరగేటరీ కామెంట్స్ చేశారు బర్రెలక్కపై. దానికని మనకు విరుద్ధంగా స్టేట్ ఉమెన్ కమిషన్, రాష్ట్ర మహిళా కమిషన్లో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ దేని గురించి చేశారు? రామ్ గోపాల్ వర్మ నుండి మొన్న వ్యూహం సినిమా ఫంక్షన్లో వచ్చేసి ఊరు పేరు లేని ఆవిడ చాలా ఫేమస్ అయిపోయింది, బర్రెలక్క బర్రెలను కాస్తా ఉంటుంది, బర్రెలు ఆవిడ మాట వింటున్నారు, అందుకని బర్రెలక్క అంటారు అని ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది. సరే బర్రెలు కాస్తే ఎవరో కానీ ఎవరు బర్రెలు వింటున్నారో ఆ బర్రెలు ఎవరో, ఏ బర్రె విన్నిందో మాకు తెలంగాణలో లెక్క చూపించాలని రామ్ గోపాల్ వర్మని అడుగుతున్నాం. అంటే ఇప్పుడు మీకు బర్రెలకు వచ్చి కన్సర్న్ చేశారా, లేకపోతే మీరే డైరెక్ట్ తీసుకుంటున్నారా? అది బర్రెలక్క అన్వర్ గారికి కాల్ చేయడం జరిగింది. ఓకే, అన్వర్ గారు ఆల్రెడీ వరంగల్లో ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇక్కడ హైదరాబాద్లో ఆమె తరపున మేము ఇక్కడ ఉమెన్ కమిషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆమె చెప్పిందా? ఆమె మాటలు నచ్చలేదా మీకు, లేకపోతే ఆమె ఎలా రియాక్ట్ అయింది సార్? ఎస్ ఇప్పుడు అన్వర్ గారితో మనం వీడియో కూడా చూస్తున్నాము. అన్వర్ గారితో ఇప్పుడు బర్రెలక్క అనే పర్సన్ ఈ అంటే ఎందుకు ఇట్లా నన్ను నా పేరు ఇట్లా తీసిండు అని బాధపడడం అయితే జరిగింది. ఆ లింక్ కూడా మీకు షేర్ చేసినాం ఆల్రెడీ. నార్మల్గా బర్రె లెక్కనే కాకుండా రామ్ గోపాల్ వర్మ సార్ అయితే చాలా మంది రియాక్ట్ అవుతుంటారు. సో దాని గురించి ఎన్ని రోజులు ఎందుకు చేయలేదు సార్ మరి రియాక్ట్? నో వి హోమ్ సినిమా మొన్ననే అదేంటిది ఫంక్షన్ డే బిఫోర్ ఎస్టర్డే అయింది. ఇది లైమ్ లైట్లోకి వచ్చింది నిన్న. సో మేము ఇమీడియట్గా 24 అవర్స్లో మేము యాక్షన్ తీసుకుంటున్నాం. బర్రె లెక్క కాకుండా సామాన్య ప్రజల మీద కూడా చేస్తుంటారు కామెంట్స్. మరి దాని మీద చాలా మంది రియాక్ట్ కాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్రె లెక్క మీదనే ఎందుకు అట్లా రియాక్ట్ అవ్వడం జరిగింది? అదే రామ్ గోపాల్ వర్మ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది. మేము యాజ్ పర్ అప్రాప్రియేట్ లా వీ హ్యాడ్ గివెన్ ఎ కంప్లైంట్ తో స్టేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళకు ఫ్యూచర్లో అంటే కేసు ప్రకారం వాళ్ళకి నోటీసులు మంజూరు చేస్తుంది రామ్ గోపాల్ వర్మకి. సో అప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ఎందుకు తీసిండు బర్రెలక్క పేరు, కరణ్ శిరీష పేరు ఎందుకు తీసిన ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఒకవేళ కేసు పడితే ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి సార్? అంటే ఇప్పుడు ఉమెన్ కమిషన్కి ఏంటంటే మామూలుగా ఒకవేళ ఉమెన్ కమిషన్ మన పిటిషన్తో సాటిస్ఫై అయితే కన్సర్న్ పోలీస్ అథారిటీస్ వాళ్ళకి డైరెక్షన్ చేయొచ్చు, వాళ్ళకి అధికారం ఉంటుంది. గవర్నమెంట్ డైరెక్షన్ చేసి క్రిమినల్ కేసులు మంజూరు చేయడం జరుగుతుంది. పల్లవి ప్రశాంత్ తర్వాత డైరెక్ట్ ఇప్పుడు బర్రె లెక్క ఇప్పుడు జైలుకి వెళ్ళే ఛాన్సెస్ ఉందా సార్? బర్రెలకి ఎందుకు వెళ్తుందండి జైలుకి? రివర్స్ కేసెస్ ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా? రివర్స్ కేసు ఏం కేసు అవుతుంది? నార్మల్గా బర్రె లెక్క ఇప్పుడు ఆ మాటలు అంటేనే రియాక్ట్ అవుతున్నారు కదా. సో చాలా మంది సెలబ్రిటీల మీద రియాక్ట్ అవుతుంటారు రామ్ గోపాల్ వర్మ. సో అలా కూడా రియాక్ట్ కావచ్చు కదా. మీరు ఎవరి మీద సెలబ్రిటీ రియాక్ట్ కండి, నువ్వు అదేంటి ఫారెన్కి వెళ్ళు మియామాల్ కొను తో బ్లూ ఫిలిం తీసుకోవటం మేమంతా నాట్ గ్యాదర్డ్. ఓకే, వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ తెలంగాణ ఆడపడుచులో ఇప్పుడు ఎస్పెషల్లీ రాజకీయ కోణంలో ఆమె ముందుకు రావడం జరిగింది. బడుగు బలహీన వర్గాల నుంచి ముందుకు రావడం జరిగింది. ఈ ప్లస్ 2023లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయిన సందర్భంలో ఈయన ఇలాంటి కామెంట్స్ను ఎంకరేజ్ చేస్తే 100% ఉమెన్కి డిస్కరేజ్ అవుతుందనే ఉద్దేశంతో మేము మహిళా కమిషన్కి అప్రోచ్ అవ్వడం జరిగింది. సో చాలా మంది వచ్చేసి కామన్ మ్యాన్ నుండి వచ్చిన సెలబ్రిటీలు ఎందుకు అట్లాంటి హరాస్మెంట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఏంటంటే మేము అదే చెప్తున్నాము. ఇప్పుడు బర్రెలక్క కానీ ప్లస్ పల్లవి ప్రశాంత్ కానీ ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మన సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ సొసైటీ కూడా కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే ఫర్ ద పాస్ట్ 30 to 40 years దే ఆర్ రూలింగ్. మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ టైంలో కామన్ మ్యాన్ ఇప్పుడు సోషల్ మీడియా రావడం జరిగింది, మీడియా రావడం జరిగింది. కింద కామన్ మ్యాన్ కూడా పైకి రావడానికి వచ్చే పక్షంలో కొందరు ఇంటెన్షనల్గా ఇలాంటి పర్సన్స్ డిస్కరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఆగిపోతున్నారు. సో ఇలాంటి పర్సన్స్ డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే, సో వాళ్ళ తప్పుంటే చెప్పండి, అంతేగాని ఈ బర్రెలు, కోళ్ళు, పందులు ఇట్లాంటి మాటలు అనేటివి రేపు ఫ్యూచర్లో ఉమెన్ నుంచి యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళు ముందుకు కూడా రారు. నార్మల్గా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ తర్వాత బర్రె లెక్క ఇద్దరే ఇప్పుడు చాలా తెలంగాణ 2 రాష్ట్రాల్లో పేరు మారిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే వాళ్ళైతే చాలా భయపడుతున్నారు ఇలా కేసు పెట్టడం, జైలుకు పంపించడం అనేది. సో సామాన్య ప్రజలు అయితే రావచ్చా బయటికి సెలబ్రిటీగా? 100% అండి. ఇప్పుడు బర్రెలక్కకు అడ్వకేట్స్ తరపున కమ్యూనిటీస్ అందరూ అండగా నిల్చున్నారు. మీరు చూసారు నవంబర్లో. ప్రశాంత్ తరపున కూడా దాదాపు ఒక 100 మంది లాయర్లు, 50 నుంచి 100 మంది లాయర్లు సపోర్ట్గా ఉన్నారు. ఇదంతా మా సింబాలిజం ఏంటంటే ఇట్లాంటి కామన్ మ్యాన్ పైకి వస్తున్నప్పుడు ఈ అంటే ఏంటి సివిక్ సొసైటీ, అడ్వకేట్స్ కమ్యూనిటీ కానీ, సోషల్ వర్కర్స్ కమ్యూనిటీ కానీ, ఉమెన్ కమ్యూనిటీ కానీ మీకు సపోర్ట్ ఉంటుంది అని తెలియజేయడానికే మా ఈ ప్రయత్నం. ఇంకా మీ మీద కూడా కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి సార్, దాని మీద ఏం చెప్తారు సార్? ఏం ట్రోల్స్ అండి?
మీరు కూడా బిగ్ బాస్ లోకి పోతానని మొన్న చంచల్ కూడా జైలు దగ్గర చెప్పారు. సో దాని మీద ట్రోల్స్ వస్తున్నాయి దాని మీద. ఆల్రెడీ బిగ్ బాస్ లో అడ్వకేట్స్ కూడా వస్తున్నారు. సో అడ్వకేట్స్ అన్ని రంగాల్లో మేము ఇప్పుడు మాకు ఎంటర్టైన్మెంట్ కావడానికి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుంది బార్ అసోసియేషన్ లో కౌన్సిల్ లో కూడా. ద అసోసియేషన్ విల్ హ్యావ్ ప్లాంట్ అంటే సమ్ గేమ్స్ వరకు. ప్లస్ ఇంకొకటి మన బిగ్ బాస్ లో కూడా ఇప్పుడు ఆల్రెడీ వన్ ఆఫ్ ద అడ్వకేట్ కూడా ఛాన్స్ ఇచ్చినట్టున్నారు. మేము కూడా క్రికెట్ లో కూడా వీ హ్యావ్ ఓన్ ద కప్స్ అండ్ మన హైకోర్టు అసోసియేషన్ వాళ్ళు టోటల్ ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ అంటే మొత్తం ఉంటుంది కదా, దాంట్లో కూడా అండ్ ఇప్పుడు మన అడ్వకేట్స్ కూడా దాదాపు మన కావ్య వన్ ఆఫ్ ద అడ్వకేట్ ఓకే మూవీస్లో మా ఇప్పుడు అన్ని రంగాల్లో కూడా ఇది ఒక సర్వీస్ ఓరియంటెడ్, నాట్ ఓన్లీ సర్వీసెస్, డెఫినెట్లీ విల్ రాక్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. సో చాలా మంది ఏమంటున్నారంటే కామెంట్స్ లేనా బయట కూడా ఏమంటున్నారంటే, సో అన్ని బర్రెలెక్క దగ్గరైనా పల్లవి ప్రశాంత్ దగ్గర మీరే కనిపిస్తున్నారు. సో వేరే లాయర్లు బయటికి రావట్లేదు, ఎందుకట్లా మీరే రెస్పాండ్ అవుతున్నారు, వేరే రాయలు ఎందుకు రెస్పాండ్? నేనెందుకండి, దాదాపు బార్ బార్ కౌన్సిల్స్ అసోసియేషన్, అదేంటి నాంపల్లి బార్ అసోసియేషన్ ప్లస్ హైకోర్టు ప్లస్ సివిల్ కోర్టు అడ్వకేట్స్ చాలా మంది రియాక్ట్ అయ్యారు. వాళ్ళ ప్రయత్నం వల్లనే విజయం సాధించగలిగాం. ఓకేనా. థ్యాంక్ యూ సార్.